profittrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, పాజిటివ్ కనిపిస్తున్నాయి. ఐడియా సెల్యులార్ షేర్ ఇవాళ కూడా లాభాలతో ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ వోడాఫోన్తో మెర్జర్ న్యూస్ ప్రస్తుతం ఐడియా సెల్యులార్ సంబంధించి మీడియాలో వస్తుంది. కాబట్టి అందరూ ఇప్పుడు ఐడియా సెల్యులార్ షేర్ పట్ల కొంత ఆసక్తి కనిపిస్తున్నారు. అలాగే ఇతర టెలికాం స్టాక్స్ ఇవాళ కూడా లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది ఈ బ్యాక్డ్రాప్లో. అదర్వైజ్ మార్కెట్స్లో ఫ్లాట్ టు స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. 8645 ఈ నెంబర్ ప్రస్తుతం మనకు నిఫ్టీకి సంబంధించి కనిపిస్తున్న నెంబర్. తర్వాత మెయిల్ మనకు సీతారాం పంపించారు. డైనమిక్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ కరెంట్ ప్రైస్ దగ్గర లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? బేసికలీ ఈ కంపెనీ ఇట్స్ మైక్రో క్యాప్ కంపెనీ అండి. బట్ లాస్ట్ 3 monthsలో ఇది ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం మార్కెట్లో చూసాము. సో ఐ థింక్ ఈ రేట్లో కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది. బట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ మార్చ్ అండి. సో నెక్స్ట్ 1 or 2 ఎందుకంటే ఆల్మోస్ట్ 3 monthsలో ఇట్స్ మోర్ దెన్ డబుల్డ్ అనే చెప్పుకోవచ్చు. ఈ కారణం వలన దే ఆర్ బేసికలీ ఇంటూ ఫుడ్ కలరెంట్స్ అండ్ డైస్ అండ్ పిగ్మెంట్స్ వీటన్నిటిలో ఉన్నారు. దట్ ఎంటైర్ సెక్టర్ ఈజ్ ఇన్ లైమ్ లైట్. బట్ వీళ్ళది కొద్దిగా ఎక్స్క్లూజివిటీ ఏంటంటే దే ఆర్ ఆల్సో మేకింగ్ కలర్స్ ఫర్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో ఇట్స్ నిష్ అని చెప్పుకోవచ్చు. డైనమిక్ ఇండస్ట్రీస్, డైనమిక్ ప్రొడక్ట్స్ అండ్ DYNEMIC ప్రొడక్ట్స్ అని. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. బట్ అరౌండ్ 145-150లో స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అవుతుంది. వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండ్ దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్. తర్వాత మెయిల్ రాజు అడుగుతున్నారు, ఎస్కార్ట్స్ షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ కావచ్చు ఇక్కడ? షార్ట్ టర్మ్ అయితే ఇప్పుడు ఈ లెవెల్లో వద్దండి. ఎందుకంటే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కొంచెం బడ్జెట్ తర్వాత అంటే ఎస్కార్ట్స్కి పాజిటివ్గా ఉండొచ్చు. ఎందుకంటే రైతులకి, ఫార్మర్స్కి అనుకూలంగా బడ్జెట్ రావచ్చు. అయితే అది మళ్ళీ మాన్సూన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాన్సూన్లో కొంచెం ఎస్కార్ట్స్ బాగా మొమెంటం వస్తుంది. మాన్సూన్కి ముందు ప్రస్తుతం అయితే మీరు బాగా పెరిగి ఉంది, కొంచెం మీ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అండి. కొంచెం వెయిట్ చేయండి. బడ్జెట్ తర్వాత ఈ స్టాక్లో కొంత కరెక్షన్ వచ్చినప్పుడు మీరు ఎస్కార్ట్స్ని పిక్ చేసుకోండి షార్ట్ టర్మ్ వ్యూతో. నెక్స్ట్ అప్ మూవ్ కానీ కొనసాగిందంటే క్లోజర్గా 420-440 దాకా వెళ్ళచ్చు. ప్రస్తుతం కరెక్షన్ వస్తే 340 జోన్లో రావడానికి అవకాశం ఉందండి. సో నిరంజన్ రావు మెయిల్ పంపించారు, ఎకనామిక్ సర్వే డిమానిటైజేషన్ ఎఫెక్ట్నే అంచనా వేయలేనప్పుడు టీవీ ఛానల్స్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న తప్పు అని ఎలా చెప్పగలరు? అది ఓకే. ఇక మీ రికమెండేషన్స్ కోసం ఫోన్ చేస్తే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదు. మార్కెట్ టైంలో కాల్ చేస్తే అనలిస్టులు ఉంటారని సమాధానం వస్తుంది. మరి ఆ టైంలో బిజీగా ఉంటుంది ఫోన్ కాల్. మరి ఎప్పుడు ఫోన్ చేయాలో చెప్పగలరు? సో ఈ ఆక్రోశం అంతా వెళ్ళబుచ్చిన తర్వాత విజయ బ్యాంక్ని కరెంట్ లెవెల్లో కొనుక్కోవచ్చా? ఇది ఎంత టైం వ్యవధి కోసం అనేది ఆయన అడగలేదు. సో గుడ్, మీ ఆవేదన, ఆక్రోశం కరెక్టే అండి. ఎవరికైనా ఉంటుంది కదా ఒక గ్రౌజ్ అనేది, ఒక కన్సర్న్ అనేది. సో మీ ప్రశ్నలకి సమాధానం ఇచ్చేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. మీకోసమే మా జీవితాలు దారిపోస్తున్నాం. సో విజయ బ్యాంక్ పరిస్థితి ఏంటి? No, I think you should wait. అండి విజయ బ్యాంక్ ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇట్స్ ఎ స్మాల్ బ్యాంక్ కాబట్టి రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఇంటెన్స్లీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అయిపోతుంది. సో దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్, గో విత్ ద లీడర్స్ అండి. ఇఫ్ యూ వాంట్ టు బై బ్యాంకింగ్ స్పేస్ లో కొనాలనుకుంటే ప్రాబ్లీ ఆన్ డిప్స్ యూ కెన్ బై మేబీ ఇండియన్ బ్యాంక్ ఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటువంటి వెళ్ళండి. బట్ విజయ బ్యాంక్ ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అయినట్టున్నారు. ఐ డోంట్ థింక్ దట్స్ ఏ గుడ్ బ్యాట్. బోనస్ షేర్స్ అనౌన్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? తరుణ్ కుమార్ అడుగుతున్నారు, ఎక్స్ డేట్లో సెల్ చేసేయటం మంచిదా ఆర్ బిఫోర్ డేట్లో సెల్ చేయటం మంచిదా? ఏదైనా ఒక కంపెనీ బోనస్ షేర్స్ అనౌన్స్ చేసినప్పుడు ఒకవేళ ఆయన అమ్ముకోవాలి అని అనుకుంటాను. కరెక్ట్గా మీ ప్రశ్నలో ఉన్న అర్థం అంటే అందులో ఉన్న రియల్ డౌట్ ఏంటనేది అర్థం కాలేదండి. బట్ అమ్ముకోవాలి అని అనుకుంటే ఎక్స్ డేట్ అమ్ముకోవడం మంచిదా, తర్వాత అమ్ముకోవడం మంచిదా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండి. ఈచ్ కంపెనీకి ఈ కేస్ ఒకవేళ ఫ్యూచర్ బాగానే ఉంటుంది, ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ గ్రోత్ రేట్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూపించారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్ ఫోర్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ బాగుంది అనుకుంటే మాత్రం ఎక్స్ డేట్లో డెఫినెట్లీ బాగా పెరిగే అవకాశం కూడా ఉందండి తర్వాత కూడా. సో కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి, కంపెనీ ఫండమెంటల్స్ని బట్టి యూ హ్యావ్ టు డిసైడ్ అండి. కొంతమంది కంపెనీస్ ఊరికినే ఫండమెంటల్స్ లేకుండా కూడా మ్యానిపులేటివ్ టాక్టిక్స్ కింద కూడా షేర్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ ఇస్తుంటారు.
అప్పుడు కంప్లీట్లీ మనకి ఫండమెంటల్స్ చూస్తే కూడా తెలిసిపోతుంది ఇందులో ఏమి లేదు, జస్ట్ బికాజ్ దే వాంట్ టు అనౌన్స్ ఎ కార్పొరేట్ ఈవెంట్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరుగుతుందని. అటువంటిప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ సెల్ ఇట్ ఆఫ్ అండ్ కమ్ అవుట్. సో నిరంజన్ రావు గారు మెయిల్ని హ్యాష్టీజ్గా ఎందుకు చదివానంటే కొన్ని ఇలాంటి మాకు దీవెనలతో కూడిన మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది పొగుడుతూ ఉంటారు, బాగున్నాయండి మీ కార్యక్రమాలు ఇవని. కొంతమంది ఇలాగా విమర్శనాస్త్రాలతో పంపిస్తారు, కొంతమంది తిడతారు, కొంతమంది దీవిస్తూ ఉంటారు, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదండి. ఒక ప్రోగ్రామ్ని సాధ్యమైనంత వరకు రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో 70% పీపుల్కి నచ్చితే మేము కృతకృత్యులం అయినట్లే. ఒక 30% అసంతృప్తి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అందరినీ 100%ని మనం సాటిస్ఫై చేయడం అనేది చేయలేం కదా. సపోజ్ అందరికీ గులాబ్ జామే ఇష్టం ఉండదు, కొంతమందికి మరొక స్వీట్ లడ్డు ఇష్టం ఉంటుంది, మరి కొంతమందికి బాదుషా ఇష్టం ఉంటుంది. సో అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రోగ్రామ్ని చక్కగా నిర్వహించడానికి అందరి మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి తప్పులు కూడా దొరుకుతూ ఉంటాయి. మేమేమి చాలా మహాశైలమి మహోన్నతులమి అని చెప్పుకోవడం లేదు కదా. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మానవ మాత్ర ప్రయత్నం. సో దానికి మీ అభిమానం తోడైతే వీ కెన్ డూ ఇట్ వెల్, ఇంకా బాగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. పడార్తి సంతోషి అడుగుతున్నారు, బిర్లా సన్ లైఫ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫండ్స్, విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఫర్ 5 years? సో మీరు బిర్లా సన్ లైఫ్లోనే చేయాలి అని మడిగట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదండి. దెర్ ఆర్ సో మెనీ ఫండ్స్. మనకు బిర్లా సన్ లైఫ్లోనే చూస్తే మనకు ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఉంది, ఇట్స్ డూయింగ్ వెల్. అలాగే ఇంకా రకరకాల మ్యూచువల్ ఫండ్ హౌసెస్ సంబంధించి రకరకాల స్కీమ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐలో మనం పదే చెప్తూ ఉంటాం, బ్లూ చిప్ అనే ఫండ్ చాలా బాగా చేస్తుంది. అలాగే బిర్లా సన్ లైఫ్లోనే అడ్వాంటేజ్ ఫండ్ అనేది ఒకటి, దో ఇట్స్ జస్ట్ 4-year-old ఫండ్, ఇట్స్ డూయింగ్ వెల్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఉన్నాయి వాల్యూ డిస్కవరీ ఫండ్ లాంటివి. సో ఇలా చాలా చక్కటి స్కీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కనీసం ఒక 10 నుంచి 20 స్కీమ్స్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇస్తున్నవి, 5-star రేటింగ్ ఉన్నవి అందుబాటులో ఉంటాయి మార్కెట్స్లో. వాటిలో మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా చక్కటి రిటర్న్స్ వస్తాయి. మీరు అంటున్నట్లుగా మీ డ్రీమ్ హోమ్ కోసం ఇన్వెస్ట్ చేయటం ఇవాళే ప్రారంభించండి, మంచి రిటర్న్స్ వస్తాయి. సాయి ప్రియాంక అడుగుతున్నారు, కేపీఆర్ మిల్స్, హ్యావెల్స్ ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? నాట్ అ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ ద చాయిస్ ఈస్ గుడ్. రెండు కూడా మంచి కంపెనీలే అండ్ 2 different sectors. కేపీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ టెక్స్టైల్ సెగ్మెంట్స్, కంప్లీట్లీ వాల్యూ చైన్ అంతా కూడా ఉంది వాళ్ళ దగ్గర. అండ్ హ్యావెల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సంబంధించిన కంపెనీ, ఇంక్లూడింగ్ ఈవెన్ బిల్డింగ్ మెటీరియల్ కాల్ మేబీ వైర్స్ ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ బై అండి. బై ఇట్ ఇన్ 2 price points, ఒక 10 to 12%, 5 to 7% కరెక్షన్లో యూ కెన్ బై. దస్తగిర్ రెడ్డి అడుగుతున్నారు, జిహెచ్సిఎల్, ఐఓసి, గుజరాత్ స్టేట్ పెట్రో ఎలాంటి కంపెనీస్ ఇవి? గుజరాత్ స్టేట్ పెట్రో అండ్ జిహెచ్సిఎల్ రెండు కెమికల్ రంగానికి చెందినవండి. ఐఓసిఎల్ ఈజ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. డెఫినెట్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ విల్ డూ వెల్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years, ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ కెపాసిటీస్ కూడా గ్రో చేయదలుచుకున్నారు నెక్స్ట్ రాబోయే 1 or 2 years. ఐఓసి రీసెంట్లీ బోనస్ కూడా ఇచ్చింది. సో డెఫినెట్లీ యూ కెన్ గో అవుట్, బట్ కెమికల్స్ రంగంలో యూ షుడ్ రాదర్ గో ఇన్ ఫర్ స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ అండి. దే విల్ గెట్ యూ ఎ బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాదర్ దెన్ ప్యూర్ ప్లే కమోడిటీ కెమికల్స్. ముందు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో అడగండి శ్రీనివాస్. నమస్కారం సార్. నమస్తే అండి. సో టాటా కెమికల్ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. అలాగనే వచ్చేసి పవర్ కార్పొరేషన్ పిటిసి అనేది డివిడెండ్ ఎక్కువ ఇస్తాయి కదా సార్, వీటిని వచ్చేసి లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు ఓ 3-4 years కి. బాగా దగ్గరే అడుగుతున్నాను. టాటా ఫిడిలిటీ వచ్చేసి రూపాయి షేర్ కదా, అది తీసుకోవటం వల్ల టాటా కెమికల్ షేర్ 10 రూపాయలు ఫేస్ వాల్యూ తీసుకోవటం రెండిట్లో అడుగుతున్నాం సార్. నెవర్ గో బై ద ఫేస్ వాల్యూ అండి. దేని స్ట్రెంగ్త్ దానికే ఉంటుంది. 1 rupee షేర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. ఇందాక ఎవరో అడిగితే చెప్పడం జరిగింది, ప్రిడ్యూలైట్ హ్యాస్ బిల్ట్ అప్ ఎ వెరీ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఆఫ్ బ్రాండ్స్. సో ఫెవికాల్, క్విక్ ఇటువంటివన్నీ కూడా, డాక్టర్ ఫిక్సెట్, ఎంసీల్, కంప్లీట్లీ అడైసివ్ సెగ్మెంట్లో ఐ థింక్ దే ఆర్ క్లోజ్ టు మోనోపొలీ అనే చెప్పొచ్చండి. సో డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ కంపెనీ, యూ కెన్ బై. అది తప్పకుండా మీరు ఎస్ఐపి మోడ్లో చేయండి. అది లాస్ట్ 15-20-25 years రిటర్న్ తీసుకుంటే ఎక్సెప్షనల్ రిటర్న్ ఇచ్చిన స్టాక్. సో దీన్ని కంపేర్ చేయొద్దు. బట్ టాటా కెమికల్స్ ఆల్సో యూ కెన్ గో అండ్ బై, ఎందుకంటే రాబోయే కాలంలో మనకి
కొద్దిగా ఫర్టిలైజర్ స్టాక్స్ కూడా దే విల్ డూ వెల్ నెంబర్ 1. అండ్ టాటా కెమికల్స్ ఇతరత్ర వాళ్ళది ఇదివరకు నాన్ ప్రాఫిటబుల్ సెగ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు హై ఆఫ్ చేసేసి డెఫినెట్లీ ప్రాఫిటబుల్ సెగ్మెంట్స్ లోకి వెళ్తున్నారు. సో తప్పకుండా మీరు పిడిలైట్ అండ్ టాటా కెమికల్స్ రెండు కూడా కొనొచ్చండి. రెండు సెపరేట్ కంపెనీస్, సెపరేట్ లైన్ ఆఫ్ బిజినెస్ కాబట్టి రెండు మంచి కంపెనీలు గో అండ్ బై. తర్వాత ప్రకాష్ రావు కాలర్ లైన్లో ఉన్నారు. అమర్నాథ్, హలో. హలో, అరేండి అమర్నాథ్. పిఎం ఇండస్ట్రీస్, FIEM ఇండస్ట్రీస్ మనకి రికమెండేషన్ చేశారు ఒక 20 days బ్యాక్. Okay. అక్కడ నుంచి ఒక 100 నుంచి 110 రూపీస్ పడింది. ఇప్పుడు తీసుకోవచ్చు. FIEM చూడండి, మీరు ఇప్పుడు అంటే ఇది పర్సంటేజ్ పరంగా కొంచెం మీరు అన్నట్టుగా కొంచెం హై నుంచి పడిందండి. బట్ FIM ఫండమెంటల్ పరంగా ఇది మంచి కంపెనీ అండి. ఎందుకంటే ఇది చూసాం మనకి 600 నుంచి బాగా 1500కి వెళ్ళి అక్కడ నుంచి బాగా వన్ సైడెడ్ కరెక్షన్ ఉంది. ఈ కరెక్షన్ కొన్ని రోజులు కూడా ఉండొచ్చు అండి. కాబట్టి మీరు ఈ లెవెల్ కాకుండా నిన్న కూడా చూసుకుంటే ఒక 3% దాకా కరెక్ట్ అయింది. ఇంకో కొంచెం కరెక్షన్ అనేది ఉండొచ్చు. 1020 ఆ లెవెల్స్ కూడా రావచ్చు అండి. మీరు అక్కడ దీన్ని పిక్ చేసుకోండి. తర్వాత రిజల్ట్ కూడా నాకు తెలిసి అనౌన్స్ చేయలేదు అనుకుంటా. రిజల్ట్ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి డెసిషన్ తీసుకోండి. రిజల్ట్ బాగుంటే స్టాక్ మళ్ళీ ఇక్కడ నుంచి పడ్డం అనేది ఆగిపోయి మళ్ళీ అప్ ట్రెండ్ కొనసాగొచ్చు. కాబట్టి ఎవరి డిప్లో కూడా బై అని చెప్తానండి. తర్వాత కాలర్ విజయవాడ నుంచి రాజు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. జెట్ ఎయిర్వేస్ 460 కాల్ ఉంది సార్, ₹6 ఫిబ్రవరి. ఉంచమంటారా సార్? అది జెట్ ఎయిర్వేస్ కాల్ హోల్డ్ చేయొచ్చా? 460 కాల్ అనేది అంటే ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్ద అసలు అసంభవం చెప్పాలంటే. జెట్ ఎయిర్వేస్ మధ్యకాలంలో చూసుకుంటే కొంచెం లో నుంచి పెరిగింది. దానికి తోడు క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది కొంచెం మళ్ళీ రానున్న రోజుల్లో ఈ ఏవియేషన్ చెందిన స్టాక్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్ ఉండొచ్చు. అది కాకుండా బడ్జెట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు బెటర్ ఏంటంటే ఈ రోజు రేపట్లో మీరు క్లోజ్ చేసేసేయండి. లేకపోతే ఇంకోటి ప్రీమియం చాలా ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ మనకి. రేపు బడ్జెట్ అయిపోయినాక ప్రీమియమ్స్ అన్ని కూడా ఒకసారి డ్రాస్టిక్గా పడిపోతాయండి. కాబట్టి బడ్జెట్ స్పీచ్కి ముందే మీరు క్లోజ్ చేసేయమని చెప్తాను. ప్రాబ్లీ వీలుంటే ఈ రోజే క్లోజ్ చేసుకోమని చెప్తానండి. తర్వాత హాంకాంగ్ నుంచి బద్రీనాథ్. హలో. గుడ్ మార్నింగ్ సార్, వసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి బద్రీనాథ్. సార్, నేను మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూసి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాను మీ సజెషన్స్ మీద. ఈ మధ్య రీసెంట్ గా డిఎస్పీ వరల్డ్ గోల్డ్ ఫండ్ అని ఒకటి చూసానండి. DSPBR వరల్డ్ గోల్డ్ ఫండ్ అని వన్ ఆఫ్ యువర్ ఓల్డ్ ప్రోగ్రామ్స్ లోనే. ఓకే. సో అదే ఆ స్టాక్ మ్యూచువల్ ఫండ్ గురించి మీరు ఏమంటారు? ఎలా ఉంది? ఇన్వెస్ట్ చేయొచ్చా దాంట్లో? SIP ఇప్పుడు ఆల్రెడీ 1,20,000 పర్ మంత్ చేస్తున్నాను డిఫరెంట్ ఫండ్స్ లో. సో దీంట్లో చేయొచ్చా? స్టార్ట్ చేయొచ్చా? ఏం చేస్తుంటారు హాంకాంగ్ లో మీరు బద్రీనాథ్? సార్, హాంకాంగ్ లో ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను సార్. ఇక్కడ Job గ్యాస్ సప్లై చైన్ లో జాబ్ చేస్తున్నాను. గ్యాస్ సప్లై చైన్. గుడ్. బాగుందా జాబ్? బాగుందండి. వెరీ గుడ్. వీ హ్యాడ్ బీన్ టు హాంకాంగ్ వన్స్. నేను బాలాగారు వచ్చాం ఒక 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వచ్చాం. సో నైస్ ప్లేస్ అండి, నైస్ సిటీ. వన్ షుడ్ డెఫినెట్లీ విజిట్ ఇట్. చక్కగా ఉంటుంది. మీరు అడిగింది గోల్డ్ ఫండ్ అంటే ఇట్ ఇన్వెస్ట్ ప్రైమర్లీ ఇన్ టు ది గోల్డ్ అసెట్ అండి. సో ఇఫ్ యు ఆర్ బిలీవర్ ఇన్ గోల్డ్ యాజ్ ఎన్ అసెట్ క్లాస్ తప్పకుండా కంటిన్యూ చేయండి. కొంత మొత్తాన్ని మేబీ ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో కూడా ఒక అప్ టు 5% గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఉంచవచ్చు. అది ఫిజికల్ గోల్డ్ అయినా, ఇలాంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో అయినా, ఆర్ ETFస్లో అయినా ఇన్వెస్ట్ చేసి ఉంచవచ్చు. తప్పకుండా మీరు కంటిన్యూ చేయండి. మేబీ పిల్లలకి భవిష్యత్తులో గోల్డ్ కొనాలనుకున్నప్పుడు దీన్ని లిక్విడేట్ చేసేసి గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ వన్ ఆప్షన్. అండ్ గోల్డ్లో స్టడీ రిటర్న్స్ ఉంటాయి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఎక్సైటింగ్ రిటర్న్స్ లైక్ ఈక్విటీస్. మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నటువంటి రిటర్న్స్ అందులో ఉండకపోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఇట్ మే అండర్ పెర్ఫార్మ్ ఆల్సో. ఈ రిస్క్ని మీరు అర్థం చేసుకుంటే తప్పకుండా SIP కంటిన్యూ చేయండి DSP వరల్డ్ గోల్డ్ ఫండ్లో. తర్వాత వైజాగ్ నుంచి కృష్ణకుమారి. హలో. అడగండి. మార్నింగ్ అండి. నేను రైల్వే స్టాక్స్ గురించి అండి. నేను టిటాగర్ వ్యాగన్స్ కాలింది రైలు తీసుకున్నాను, కానీ పెద్ద ప్రాఫిట్ ఏం లేదు. నేను తీసుకున్న చోట ఉన్నాయి. ఉంచొచ్చా? తీసేయమంటారా? సో ఇక రేపే రైల్వే బడ్జెట్. ఈసారి కనుక రైల్వేస్కి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తే మేబీ ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు. 1.5 lakh crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని అరుణ్ జైట్లీ ప్రకటించవచ్చు అన్న ఒక అంచనా ఉంది. అది జరిగితే రైల్వే స్టాక్స్లో ఇంకొద్దిగా ఎక్సైట్మెంట్ ఉండదు. సమ్ టైమ్స్ సెలాన్
న్యూస్ అని మళ్ళీ అమ్మేస్తారు. సో వీ కాంట్ సే ఫర్ ష్యూర్ వాట్ హౌ దే విల్ బిహేవ్ పోస్ట్ బడ్జెట్ అని. రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే అమ్మేసుకోండి. ఏమైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తారా ఇందులో? అంటే కాలింది రైలు, రిటాగర్ రెండు కూడా అంటే ఒకప్పుడు చూస్తే ఇవన్నీ కూడా బాగా లాస్లో ఉండేవన్నీ, తర్వాత ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అయితే ప్రతి బడ్జెట్కి ముందు ఏంటంటే ఒక 20 to 30% ఇయర్ మొత్తం సైడ్ వేస్లో ఉండి వీక్ ఉన్నా కూడా పెరిగేవి. అయితే ఈసారి అట్లా పెరగలేదు. అయితే బడ్జెట్కి ముందు పెరగలేదు కాబట్టి బడ్జెట్ తర్వాత ఒకవేళ బడ్జెట్లో పాజిటివ్ ఉన్నా, తర్వాత బడ్జెట్ తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకున్నా కూడా పెరగచ్చు. ఏదైనా కూడా రెండు మంచి స్టాక్స్లో ఉన్నారు కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అయితే బెటర్ ఏంటంటే రేపు బడ్జెట్కి ముందు ఒక ర్యాలీ రావచ్చు, ఈ రోజు రేపట్లో వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. లేదు మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తానంటే మాత్రం రెండు కూడా ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి కాబట్టి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చండి. తర్వాత మెయిల్ శివశంకర్ అడుగుతున్నారు, జిరోదా అకౌంట్ ఓపెన్ చేశారట, దీని నుంచి ఈక్విటీస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈక్విటీ షేర్స్ మీద వీటి మీద ఎలాగో ఛార్జెస్ ఏమీ లేవు కాబట్టి లాంగ్ టర్మ్ కోసం జిరోదా అకౌంట్ని వాడుకోవచ్చా? ఏమైనా రిస్క్ ఉంటుందా? No, I don't have any idea about Zerodha in particular, but it's basically ante adi in terms of commission brokerage adanta one time commission kabatti I think investment ki I don't think traders ki adi baga dohadapadutundi endukante volumes ekku chese vallaki block commissions untayi kabatti. But otherwise I think demat account edaina gaani for investments you can use it. బట్ జీరోదా ప్రైమరీలీ ఎక్కువ ట్రేడర్స్ వాళ్ళు వాడతారనే ఉద్దేశం నాకు ఉందండి. బట్ అదర్ దెన్ దట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ డీటెయిల్స్. నూతలపాటి ప్రకాష్ రావు అడుగుతున్నారు, నిఫ్టీ 20,500 కాల్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ 60 రూపాయలు 2 లాట్స్ ఉన్నాయి, ఏం చేయాలి? కానీ మరీ అంత 20,500 ఇప్పుడైతే వెళ్ళకపోవచ్చు అండి. ఎందుకంటే మనకి రిజల్ట్ వచ్చి రాకముందే ఆల్రెడీ కొన్ని బ్యాంక్ రిజల్ట్ బాగున్న వల్ల బాగా 1,400 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే క్లోజ్ చేసి చూసుకోండి. ఆప్షన్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు రేపట్లో ఆప్షన్స్లో పొజిషన్స్ని తగ్గించుకోవడం మంచిది, క్లోజ్ చేయడం మంచిది. ఈవెన్ ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే రేపు మార్కెట్ చాలా వోల్టాలిటీ, హై నుంచి లోకి చూసుకుంటే 250 పాయింట్స్ 300 పాయింట్స్ రేంజ్లో కూడా నిఫ్టీ కొనసాగొచ్చండి. కాబట్టి చాలా వోల్టాలిటీ ఉంటుంది, ప్రీమియమ్స్ పడిపోతాయి రేపు మధ్యాహ్నానికి. కాబట్టి బెటర్ ఏంటంటే మీ కాల్ ఆప్షన్ని ఈరోజు క్లోజ్ చేసేసుకోమని చెప్తాను. ముందుగడ్డ వేణుగోపాల్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, భారత్ ఫోర్జ్ షేర్స్ ఉన్నాయి, 898 కొన్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి. డెఫినెట్లీ వాళ్ళు చాలా డీరిస్క్ చేసి పోర్ట్ఫోలియోని ఎక్స్క్లూజివ్లీ ఆటోమొబైల్స్ నుంచి దే వెంచర్ అవుట్ ఇన్ టు డిఫెన్స్, షిప్పింగ్, ఏరోస్పేస్, ఇటువంటి రకరకాల డైవర్సిఫికేషన్ చేసి పోర్ట్ఫోలియో బాగా ఇచ్చేశారు. అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆటోమొబైల్ కూడా కంప్లీట్లీ రివైవ్ అయింది, నార్త్ ఇండియా నుంచి మంచి ఆర్డర్స్ ఇన్ఫ్లో ఉందని చెప్పారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ భారత్ ఫోర్జ్ పోర్ట్ఫోలియోలో ఉంచండి. కాలర్ బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు, కిషోర్. హలో. తర్వాత మరో కాలర్ లైన్ ఉన్నారు, కిషోర్ కాల్ కట్ అయింది. శ్రీరామ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి సార్. సార్ నాది ఒక 2 సెక్టర్స్ నుంచి 2 స్టాక్స్ సార్, 2 years వరకు హోల్డ్ చేస్తాను సార్. నాది వన్ వచ్చేసి త్రివేణి టర్బైన్స్ అండి, అంటే ఇప్పుడు ఎంటర్ అవుతున్నది రెండింటిలో. త్రివేణి టర్బైన్స్ ఒకటి. ఓకే. హలో. అండ్ ఇక ఇది హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసరికి గృహ ఫైనాన్స్, దివార్ ఫైనాన్స్ ఆర్ ఇండియాబుల్స్, ఈ మూడిట్లో ఏది బెస్ట్ సార్? ఓకే. I think pedigree wise Growth Finance is really a very strong pedigree ఉన్న కంపెనీ అండి. బట్ కొద్దిగా వాల్యుయేషన్స్ పరంగా ఆల్వేస్ అది ప్రీమియం కమాండ్ చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ హెచ్డిఎఫ్సి సబ్సిడరీ అండి. సో ఈ కారణం వలన చాయిస్ అంటూ అడిగితే ఆ మూడిట్లో ఐ థింక్ పెడిగ్రీ అండ్ క్వాలిటీ వైజ్ దట్స్ ఆల్వేస్ బెస్ట్. కాబట్టి ఆ కంపెనీ డిప్స్ వచ్చినప్పుడు, ఎక్కడైనా స్ట్రాంగ్ డిప్స్ ఏదైనా వచ్చినప్పుడు, నార్మల్ మార్కెట్ కరెక్షన్ అప్పుడు డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ బై. త్రివేణి టర్బైన్ గురించి అడిగారంటే మంచి కంపెనీ అంటే మీరు మంచి సెలక్షన్, స్టాక్ సెలక్షన్ బాగుంది, ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. కాబట్టి త్రివేణి అయితే మీరు ఎక్కడ కొనాలి అన్నారు. ప్రస్తుతం అయితే ఇది బాగా పెరిగి కొంచెం కన్సాలిడేషన్లో ఉందండి, పెద్ద కరెక్షన్స్ కూడా ఇందులో ఉండకపోవచ్చు. బడ్జెట్ తర్వాత మీరు అంటే రేపెల్లుండిలో వెయిట్ చేసి కొంచెం మార్కెట్ కూల్ ఆఫ్ అయినాక అప్పుడు మీరు దీన్ని కరెక్షన్స్లో పిక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకేనండి. తర్వాత కాలర్ వెంకటేష్ కాకినాడ నుంచి. హలో. ఫస్ట్ క్వశ్చన్ మీకు వసంత్ గారికి, అరేండి. అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ మీకు ఎప్పుడు కూడా ఫేవరెట్ స్టాక్ అల్ట్రాటెక్ సిమెంట్ అంటుంటారు కదా, కానీ ఏసీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువ ఉంది. సో అంటే కంపేర్ టు అల్ట్రాటెక్ సిమెంట్, సో అది ఇంకా బాగా రోజు ఛాన్స్ ఏసీసీకి ఉంటుందేమో కదా.
అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బాలా గారికి వచ్చేసి బ్లూ డాట్ తీసుకున్నానండి నేను 5,000 లో, అది బాగా పడిపోతుంది, బుక్ వాల్యూ 20 times ఉంది. సో కొంచెం రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది, ఎగ్జిట్ అయిపోమంటారా హోల్డ్ చేయమంటారా, లాంగ్ టైం కోసం తీసుకున్నాను, ఈ రెండు చెప్పరా? అల్ట్రాటెక్ సిమెంట్ మనం ఎక్కువగా రికమెండ్ చేయడానికి ప్రధాన కారణం వాళ్ళు చాలా రీసెంట్ ఇయర్స్లో బాగా కన్సాలిడేట్ చేస్తున్నారండి వాళ్ళ పొజిషన్ని, బోత్ బై ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్లో. అందుకని బీయింగ్ ఏ మార్కెట్ లీడర్ అల్ట్రాటెక్ని మనం ఎక్కువ రికమెండ్ చేస్తుంటాం. ఎస్ఎస్సి ఈజ్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ, దే ఆల్సో హ్యావ్ లార్జ్ కెపాసిటీస్ ఇన్ ది సిమెంట్ స్పేస్. సో వాల్యుయేషన్స్ వైజ్ అల్ట్రాటెక్ సిమెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, మీరు చెప్పింది కరెక్టే. ఎస్ఈసి మేబీ ఆ వాల్యుయేషన్ గ్యాప్ని అనుకునే ప్రయత్నంలో మేబీ బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, కాదనలేం. సో ఏది డెఫినెట్గా బెటర్ రిటర్న్స్ ఇస్తుందంటే వీ కెనాట్ సే ఫర్ ష్యూర్, ఎందుకంటే దేనికి ఉండే ప్రీమియం దానికి ఇస్తుంది కదా మార్కెట్. సో దట్ వే అల్ట్రాటెక్ సిమెంట్స్ స్టిల్ కమాండ్స్ ఎ బెటర్ ప్రీమియం కంపేర్ టు ఏసీసీ. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. బ్లూ డాట్ వచ్చేసరికి బేసికలీ ఆ కంప్లీట్ రంగానికి చెందిన షేర్స్ అన్ని కూడా దే ఫాలోడ్ ఎ ప్యాటర్న్ అండి. సో ఇఫ్ యూ గో బ్యాక్ అట్లీస్ట్ 2 years, ఇవన్నీ ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ గ్రోత్ చూపించిన కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ప్రైజెస్. ఎందుకంటే జిఎస్టీ బిల్ వస్తుంది అది దాని లాస్ట్ 2 years నాయిస్ ఎక్కువైపోయి ఇది ఆల్మోస్ట్ 9,000 rupees దాకా 8,000+ దాకా వెళ్ళి అక్కడి నుంచి పడుతుందండి. మీరు 5,000లో కొన్నారు, అబౌట్ 10-15% కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓకేనండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పీక్ నుంచి క్లోజ్ టు 50% కరెక్షన్ అయింది కాబట్టి ఐ వుడ్ సే స్టే విత్ ఇట్ అండి. కొద్దిగా ఓపిక ఉండాలి, ఎందుకంటే ఇందులో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ విత్ కంప్లీట్ 75% షేర్ హోల్డింగ్ విత్ ఫారిన్ ప్రమోటర్. ఈ కారణం వల్లనే ఈ రేట్లో అమ్మి వేరే దానికి షిఫ్ట్ అవ్వడం అంత ఉత్తమం కాదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా అండి, టీసీ ఎక్స్ప్రెస్, గతి, ఇటువంటి అన్ని కంపెనీస్, స్లోమెన్ లాజిస్టిక్స్ అన్ని కంపెనీస్ కూడా భారీగా కరెక్ట్ అయ్యి అక్కడే స్టాగ్నెంట్ అవుతున్నాయి. బ్లూ డాట్ ఈజ్ అ లీడర్, బట్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అట్ దిస్ టైమ్. తర్వాత కాలర్ ముంబై నుంచి శివారెడ్డి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను ఒక 5 stocks లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నా అండి. ఒక 10,000 అట్లా చెప్పండి. ఒక 6 months వరకు. ఒకటి వచ్చేసి టర్బో ఇంజనీరింగ్, ఇంకోటి జీ ఎంటర్టైన్మెంట్, ఇండియానా హోటల్స్, ఇంకోటి కంటైనర్ కార్పొరేషన్ ఇండియా, ఇంకోటి గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ అండి. ఓకే. ఎందుకంటే ఇందులో మీ మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు, అందుకే ఈ స్టాక్స్ చేశాను. ఒకసారి చెప్పగలుగుతారు? ఓకే, దట్స్ బెటర్ క్రైటీరియా అండి. ఎక్కువ ఫండ్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాయి చూసి దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ది వేస్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. సో ఆయన చాయిస్ ఎలా ఉంది? సద్భావ్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండియన్ హోటల్స్, కంటైనర్ కార్పొరేషన్ ఒకటి కొద్దిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వీక్గా కనిపిస్తుంది, అండ్ జిఎస్పిఎల్. చాయిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ బ్యాడ్ అండి. బట్ 10,000 rupees పెట్టి 1 or 2 stocks పర్ఫామ్ చేయకుండా 1 or 2 stocks పర్ఫామ్ చేసిన మీరు ఆల్వేస్ స్టేటస్ కోలో ఉండే ప్రమాదం ఉంది. సో చిన్న మొత్తాలతో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో వయా మ్యూచువల్ ఫండ్స్. అలా మీరు కంటిన్యూ చేసి ఒకవేళ 1 or 2 6 months అన్నారు, మళ్ళీ 1 or 2 years ఎస్ఐపి ద్వారా కొద్దిగా అవి మళ్ళీ పడ్డప్పుడు అడిషనల్ మనీ పంపించగలిగితే డెఫినెట్లీ ఓవర్ 2-3 year పీరియడ్ తప్పకుండా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు ఓన్లీ ఇన్వెస్ట్ ఫర్ 6 months 10,000 rupees ఈచ్, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో విత్ ఎ మ్యూచువల్ ఫండ్ అండి. సో బిఎస్సి సైట్లోకి వెళ్తే అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ ప్రైస్ కనుక మనం క్లిక్ చేస్తే దానిలో న్యూస్ అని ఉంటుంది. సో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత అందులో ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఫర్ December 31st, 2016. దీన్ని చూడండి వెంకటేష్ గారు. వై ఐఎమ్ టిల్టింగ్ టువర్డ్స్ అల్ట్రాటెక్ సిమెంట్ అనేది కంపెనీ ప్రజెంటేషన్లో చాలా వరకు మనకు ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ మెయిల్ చూద్దాం. ఉదయ్ అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఫైనాన్స్ 446 రూపాయల్లో ఉన్నాయట ఆయన దగ్గర, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? అండి ఉజ్జీవన్ ఫైనాన్స్ యావరేజ్ చేసుకోవచ్చు అండి. అయితే పడుతున్నప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి, అది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. మీరు జస్ట్ ఒక 2-3 రోజులు ఆగండి. 2-3 రోజులు అయినాక కొంచెం కరెక్షన్ అనేది మార్కెట్లో రావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం కొంచెం కరెక్ట్ అయిన మార్కెట్, ఇంకా కొంత కరెక్షన్ కూడా రావచ్చు. వచ్చినప్పుడు మీరు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ని మీరు యావరేజ్ చేసుకోండి. 360 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే కొంచెం వీక్ కావచ్చు, కాబట్టి బిలో 360 వచ్చినప్పుడు ఈ స్టాక్ని మీరు పిక్ చేసుకోండి. సో మంజునాథ్ లాంగ్ టర్మ్ కోసం బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, హౌసింగ్ ఫైనాన్స్ ఈ సెక్టర్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారట. ఇంకా వేరే సెక్టర్స్ ఏమైనా
రికమెండ్ చేస్తారు ఇప్పుడు? ఐ థింక్ మేబీ కెమికల్స్ పోర్ట్ఫోలియో కొద్దిగా యాడ్ చేసుకున్నా, అదర్వైజ్ ఇట్స్ గుడ్ సో అందులో సెక్టర్స్ కంటే కూడా ఆ సెక్టర్స్లో మీరు ఏ స్టాక్స్లో ఉన్నారనేది ముఖ్యమండి. బ్యాంక్స్ తీసుకున్నారు కదా అని ఏ జేఎండ్కే బ్యాంక్ లాంటి దానిలో స్ట్రక్ అయి ఉన్నారనుకోండి, సో దెన్ దేర్ ఇస్ నో యూస్. సో ఒకసారి మీరు మీ స్టాక్స్ని కూడా పంపిస్తే దెన్ వీ కెన్ గివ్ యూ బెటర్ సజెషన్. దాల్మియా భారత్ షుగర్స్, ధంపూర్ షుగర్స్, బలరాంపూర్ చిని ఇవన్నీ షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. బాలాజీ ఎలా ఉంటాయి? మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మంచి స్టాక్స్ అండి. షుగర్ ప్యాక్లో మంచి కౌంటర్స్ అన్ని కూడా బాగా పెరిగినాయి. అయితే మీరు షార్ట్ టర్మ్ వ్యూ, మరీ షార్ట్ టర్మ్ వ్యూ అని కాకుండా కొన్ని రోజులు వెయిట్ చేయగలిగితే మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి కూడా దాల్మియా భారత్ కానీ, ధంపూర్ కానీ, బలరాంపూర్ చిన్ని కానీ ఇంకా పెరగవచ్చు. నెక్స్ట్ అట్లీస్ట్ ఫ్యూ మంత్స్, 2 to 3 months మనకి ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. కాబట్టి అన్ని కూడా షార్ట్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తాను. ఇండో కౌంట్ కొందాం అనుకుంటున్నారు, రవికిరణ్ కొనుక్కోవచ్చా? ఇట్స్ డీసెంట్ స్టాక్ అండి. ఐ థింక్ లాస్ట్ ఇయర్ వెల్స్పెన్ ఎపిసోడ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా సబ్స్టాన్షియల్ కరెక్షన్ చూసాం. బట్ ఉన్న వాటిలో ఇట్స్ వన్ ఆఫ్ ద లీడర్స్ విత్ ప్రీమియం బెడ్ లినెన్ ఇవన్నీ కూడా ప్రీమియం ప్రైజింగ్ దాంట్లో ఎక్స్క్లూజివ్ మెటీరియల్లోకి వెళ్తారు. ఇట్స్ డీసెంట్ కంపెనీ బట్ బై ఇట్ ఇన్ 2 price points. జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 more days. ఆవుల హరి అడుగుతున్నారు, ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ ఇందులో ఎంటర్ కావచ్చా? ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. మనం నిన్న కూడా చెప్పడం జరిగింది, ఆప్కోటెక్స్ ఈజ్ బేసిక్లీ ఏ కెమికల్స్ కంపెనీ అండ్ ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్స్ వాళ్ళు ఈ కంపెనీని ప్రమోట్ చేశారు. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఏషియన్ పెయింట్స్ బట్ ఫైన్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాస్ట్ ఇయర్ ఒక అక్విజిషన్ చేశారు. సో అక్విజిషన్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇట్స్ గుడ్ కంపెనీ, మంచి మేనేజ్మెంట్. యూ కెన్ గో అండ్ బై ఇన్ 2 price points. సో ఎక్సెప్టింగ్ ఎఫ్ఎంసీజీ మిగతా ఆల్ సెక్టర్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఐటీ, ఆటో ప్యాక్ చాలా వీక్గా ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ 0.3% నష్టంతో ట్రేడ్ అవుతోంది. మీడియా స్టాక్స్ లాసెస్లో ఉన్నాయి. మెటల్ ప్యాక్ ఇవాళ లాసెస్లో ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నిన్నటి సెల్లింగ్కి మరికొంత యాడెడ్ సెల్లింగ్ ఇవాళ ట్రేడింగ్లో కనిపిస్తుంది. సో ఏదైనా సలహా ఇస్తారా ట్రేడర్స్కి? ఈ రోజుకి మాత్రం కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. అంటే బ్యాంక్ నిఫ్టీని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని అనుకోవచ్చు. అదేవిధంగా ఎస్ బ్యాంక్ని కూడా పొజిషనల్ ట్రేడర్స్ కాకుండా ఇంట్రాడే కోసమే సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. తర్వాత ఆటోమొబైల్ ప్యాక్లో కొంత సెల్లింగ్ అనేది అంటే ఈసారి అంటే బడ్జెట్కి బాగుండకపోవచ్చేమో అన్న ఆ విధమైన ట్రెండ్ అనేది ఇందులో కనపడుతుంది. అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే హయ్యర్ లెవెల్స్లో కొంచెం సెల్లింగ్ అనేది ఉంది. సో ఆటోమొబైల్ స్టాక్స్ని కూడా సెల్ చెప్తాను. ఈవెన్ టీసీఎస్ని కూడా ఈరోజు హయ్యర్ లెవెల్స్లో షార్ట్ చేయమంటాను. అయితే బయింగ్ విషయానికి వస్తే హిందుస్థాన్ యూనిలివర్ కొంచెం ఫ్లాట్గా ఉంది. ఇది 862 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. దాన్ని ఒకటి పిక్ చేసుకోమంటాను. తర్వాత అదానీ పోర్ట్స్లో కూడా పొజిషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈరోజు కాకుండా జస్ట్ ఫ్యూ డేస్ కోసం అయితే దాన్ని కూడా పొజిషనల్ పరంగా అదానీ పోర్ట్స్ని కూడా బై చేయమని చెప్తాను. చివరిగా ఒక మెయిల్ తీసుకున్నా, వేణుగోపాల్ అడుగుతున్నారు, నాట్కో ఫార్మా కొనుక్కోవచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ ఐటమ్ రావడం జరిగిందండి. కెపాక్సిల్ ఐ థింక్ దర్ ఆర్ సమ్ మూవ్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్ బట్ కొద్దిగా డిలే ఉంది ఎందుకంటే టేవా ఈజ్ అగైన్ గోయింగ్ టు అపీల్ ఫర్ దాట్ అని చెప్పి. బట్ దే ఆల్రెడీ 3 or 4 contenders ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ ఎ హ్యూజ్ మాలిక్యూల్ అండి. ఒకవేళ అది ఏమైనా క్లియర్ అయితే మాత్రం దెర్ కెన్ బి అన్ అప్ సైడ్. ఇవాళ కూడా స్ట్రాంగ్ గానే ఉంది స్టాక్, అబౌట్ 4-5% పెరిగింది. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎట్ రిలీజ్ డ్రగ్. సో కొంచెం కరెక్షన్ అయిన తర్వాత ప్రాబ్లీ 1 or 2 price points లో మీరు కొనుక్కోవచ్చు. బట్ ఆల్వేస్ రిమెంబర్ ఫార్మస్యూటికల్ సెక్టర్లో రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. యూఎస్ FDA వాళ్ళ ఇన్స్పెక్షన్ కానీ తనిఖీలు కానీ అయినప్పుడు అది మాత్రం బేర్ చేసి యూ షుడ్ బీ ఏబుల్ టు బేర్ దట్ రిస్క్ వెన్ యూ బై ఫార్మస్యూటికల్ స్టాక్స్. సో బజింగ్ స్టాక్ సోనా కోయో స్టీరింగ్ 12% పెరిగింది ఇవాళ ట్రేడింగ్లో. అలాగే ఐడియా సెల్లర్ ఇవాళ కూడా 6 to 7% లాభాల్లో కనిపిస్తోంది. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్తో మేము ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 Money.